బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో వేటికి ముందుగా నిర్ణయించాలనే అంశంపై స్పష్టత రానున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బనకచర్ల ప్రాజెక్టు, రాజ్య యువ వికాసం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. కేబినెట్ సమావేశంలో జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ స్థాయిలో జరిగే ఎన్నికల షెడ్యూల్పై ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల పాలనను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిసింది. ఇక మంత్రివర్గ సమావేశ నిర్ణయాల ద్వారా ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించి భర్త సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలేలు అందిస్తారు. రాజు, చక్రి, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో పరిపాలనా పరమైన అంశాలు, ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా బనకచర్లపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే బనకచర్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి జలవనరుల సంఘం మంత్రిగా ఉన్నటువంటి ఈ సిఆర్ పాటిల్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కలిసి రావడం జరిగింది. తెలంగాణ యొక్క అభ్యంతరాలను కూడా తెలపడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఏపీ నిర్మించడం వల్ల తెలంగాణకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుందో ఇప్పటికే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల ఎంపీలకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం వివరించడం జరిగింది. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎట్లాంటి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ రోజు మంత్రివర్గ ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వానాకాలం పంటకు సంబంధించి రైతు భరోసా నిధులు ఇప్పటికే ఒకవైపు రైతుల ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. 1-2 రోజుల్లో అది కూడా పూర్తి కాబోతా ఉంది. దానికి సంబంధించి కూడా చర్చగా రాబోతా ఉంది. ప్రధానంగా రెవెన్యూ సదస్సులు ఇప్పటికే రాష్ట్రంలో 20 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఇప్పటికే ఎవరైతే అభ్యంతరాలు ఉన్నాయో 9 లక్షల కంప్లైంట్ వచ్చాయి రైతుల నుంచి, ఇతర భూములకు సంబంధించి. వాటన్నిటిపై ఎట్లాంటి కార్యాచరణ తీసుకోవాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్పోర్ట్స్ పాలసీపై గతంలోనే ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తామని చెప్పేసి కూడా ఆ పాలసీపై కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవకతవకలపై ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి 3 సార్లు లేఖలు రాయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కేబినెట్ లో కాళేశ్వరంకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కేబినెట్ మినిట్స్ కావచ్చు, అవన్నీ కూడా తమకు సమాచారం కావాలని కమిషన్ లేఖ రాయడం జరిగింది. దీనికి ప్రభుత్వం ఈ నెల 30వ తేదీలోపు ఆ యొక్క సమాచారాన్ని ఇవ్వడానికి సంసిద్ధత కూడా వ్యక్తం చేసింది. అయితే ఆ లేఖపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే పరిపాలనకు సంబంధించి ఇప్పటికే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు లేకుండా ఇప్పటికే ఇటు గ్రామాల్లో కావచ్చు, ఇటు మున్సిపాలిటీలో కావచ్చు పాలన సరిగా క్షేత్రస్థాయిలో జరగడం లేదు అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. వీలైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముందుగా ఏ ఎన్నికలు నిర్వహించాలి అని ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా, లేదంటే ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా అనే మీమాంసలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు దీనిపై ఇప్పటికే గతంలో ఇటు సీతక్క కావచ్చు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు గతంలో మాట్లాడడం జరిగింది. ముందుగా ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాం, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తాం, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తాం అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇటీవల స్పష్టం చేయడం జరిగింది. మరి అదే విధంగా నిర్వహిస్తారా, లేదంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది తెలియాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు రాబోతా ఉంది, ఎప్పుడు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది అనేది కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఒక క్లారిటీ అయితే రాబోయే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇతర అంశాలు ఏవైతే రాజీవ్ యువ వికాసం పథకం కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, క్షేత్రస్థాయిలో ఎట్లాంటి ఏ విధంగా ముందుకు వెళ్తా ఉన్నా, ఎట్లాంటి అడ్డంకులు ఉన్నాయి, వాటికి సంబంధించి మంత్రుల వద్ద నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇతర అంశాలు, ఏదైతే 6 గ్యారంటీలు కావచ్చు, ఇతర హామీలు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలవుతా ఉన్నాయి, ప్రస్తుత నియోజకవర్గాల్లో అదేవిధంగా జిల్లాల్లో ఎట్లాంటి పరిస్థితి, పార్టీపై ప్రభుత్వంపై ఎట్లాంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా
ప్రభుత్వం ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇందులో చర్చించిన తర్వాత పలు కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్స్ పై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది అని మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఒకవేళ ఇప్పటికే డిపిఆర్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి సిడబ్ల్యూసీ కనుక ఈ యొక్క బనకచెర్ల డిపిఆర్ ను ఆమోదిస్తే రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలకు కూడా సిద్ధమని ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో దీన్ని కూడా ఈ చర్చలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని చెప్పి కూడా కేబినెట్ లో తీర్మానం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు మరోసారి చురకలంటించారు ఎంఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేస్తామన్న పాకిస్తాన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఘనకార్యం చేసినందుకు ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. పాల్గం ఉగ్రదాడి నేపథ్యంలో గత నెలలో భారత్ పాక్ మధ్య ఘర్షణ సందర్భంగా ట్రంప్ జోక్యం చేసుకున్నందుకు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును సిఫార్సు చేయనున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్పై అమెరికా నేరుగా దాడులకు దిగింది. ఇరాన్ అణు కేంద్రాలపై అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అమెరికా దాడులకు పాల్పడిందని ఓఐసీ అన్నారు. సుమారు 60 లక్షల మందికి పైగా భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారని, యుద్ధ నేపథ్యంలో ప్రవాస భారతీయుల భద్రతపై ఆందోళన కలుగుతుంది అన్నారు. పాకిస్తాన్ కు మరోసారి చురకలంటించారు ఎంఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేస్తామన్న పాకిస్తాన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఘనకార్యం చేసినందుకు ట్రంప్నకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. పాల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో గత నెలలో భారత్ పాక్ మధ్య ఘర్షణ సందర్భంగా ట్రంప్ జోక్యం చేసుకున్నందుకు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును సిఫారసు చేయనున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్పై అమెరికా నేరుగా దాడులకు దిగింది. ఇరాన్ అణు కేంద్రాలపై అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి అమెరికా దాడులకు పాల్పడిందని ఓఐసీ అన్నారు. సుమారు 60 లక్షల మందికి పైగా భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారని, యుద్ధం నేపథ్యంలో ప్రవాస భారతీయుల భద్రతపై ఆందోళన కలుగుతుంది అన్నారు. ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం సమావేశం జరగనుంది. ఈ భేటీకి ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధిపై చర్చించనున్నారు. మొదటి ఏడాది ప్రోగ్రెస్ వివరించి 2 ఏడాది లక్ష్యాలపై చర్చించనున్నారు. 2 ఏడాది పాలన లక్ష్యాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించనున్నట్టుగా తెలుస్తోంది. తొలి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎన్టీఏ నిర్వహిస్తున్న సభకు అమరావతిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఈ సభ ప్రారంభం కానుంది. ఏడాది కాలంలో సాధించిన అభివృద్ధిపై చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో సీఎం నేతృత్వంలో విస్తృతంగా చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. రెగ్యులర్ గా జరిగే సమావేశాలకు భిన్నంగా సుపరిపాలనలో తొలి అడుగు సమావేశం జరగనుంది. ప్రత్యేక సమావేశాలకు రౌండ్ టేబుల్ను ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కూర్చొని ఆయా నియోజకవర్గాల్లో
ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు. అంతేకాకుండా వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక అమలు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలపై విస్తృతంగా చర్చిస్తారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో ఫిర్యాదు నమోదైంది. హన్మకొండ సుబేదారి కేసులో కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిపై కంప్లైంట్ చేశారు. కడియం శ్రీహరి, నాగరాజు, సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో కేసు ఫైల్ చేసే యోచనలో సుబేదారి పోలీసులు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో ఫిర్యాదు నమోదైంది. హన్మకొండ సుబేదారి పిఎస్ లో కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిపై కంప్లైంట్ చేశారు. కడియం శ్రీహరి, నాగరాజు, సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో కేసు ఫైల్ చేసే యోచనలో సుబేదారి పోలీసులు ఉన్నారు. తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. తరచూ ఏసీబీకి ప్రభుత్వ అవినీతి ఉద్యోగులు చిక్కుతున్నారు. 6 నెలల్లో 122 ట్రాప్ కేసులను ఏసీబీ నమోదు చేసింది. గతేడాది 129 ట్రాప్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 6 నెలల్లోనే గతేడాది కంటే ఎక్కువ కేసులు నమోదు చేసింది. ఈ ఏడాది లంచం తీసుకుంటూ 100 మందికి పైగా ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అయ్యారు. ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెల్లేల్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. లింగపల్లి శ్రీనివాస్ గత కొంతకాలంగా పైల్స్తో బాధపడుతున్నారు. ఆర్ఎంపీ వైద్యుడు వినయ్ సర్కార్ని సంప్రదించగా 3 ఇంజెక్షన్స్ ఇచ్చాడు. దీంతో యువకుడికి చెమటలు పట్టి స్పృహ తప్పి అస్వస్థతకు గురయ్యాడు. తొలుత పిహెచ్సికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే శ్రీనివాసు చనిపోయాడని అతని భార్య బంధువులు ఆరోపించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట అతని బంధువులు తమకు న్యాయం చేయాలని రాస్తారోకో నిర్వహించారు. ఆర్ఎంపీపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండలం గొల్లపల్లి గ్రామం మంచిర్యాల జిల్లా. నా పేరు లింగంపల్లి రాజలింగు. మా బాబాయ్ లింగంపల్లి శ్రీనివాస్ అయినటువంటి బాబాయ్ నిన్న సాయంత్రము ఆయన అక్షమలతో బాధపడుతూ ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళొచ్చాడు. దాని తర్వాత ఒక ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడని ఎవరో చెప్పిన దాని ప్రకారం ఒక ఆర్ఎంపీ డాక్టర్ గిరవెల్లి గ్రామం ధనివా మండలు అక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఆ డాక్టర్ చేసిన 2 ఇంజక్షన్ల ద్వారా ఆయన స్పాట్లోనే ప్రాణాలనేది కోల్పోవడం జరిగిందండి. దాని తర్వాత వీళ్ళకి తెలియకుండా ఏం చేశాడంటే అతని కారులో మా బాబాయిని ఎక్కించుకొని ఒక 5 కిలోమీటర్ల మేర దూరమైన ప్రయాణం చేసి ఒక పొలంలో కారు అనేది దిగిపించి కారు యాక్సిడెంట్ అనేది అయ్యిందమ్మా, ఇప్పుడు మీరు వెళ్ళడం కష్టమండి, 108కు నేను కాల్ చేసి 108 పిలిపిస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి 108 పిలిపించి అతను ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగిందండి. నిన్న రాత్రి దాదాపుగా 10-10:30 సమయంలో మా బాబాయ్ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇతను ఎప్పుడో చనిపోయాడండి, చనిపోయి చాలాసేపు అయింది, మీరు అనవసరంగా